పెళ్లిలోనే ఒక వింత ఘటన జరిగిందన్నమాట. ఎందుకు నేను ఇంత వింత ఘటన అంటున్నానంటే, ఎవరైతే బంధువులున్నారో అంటే ఆడపిల్ల తరపు వాళ్ళు, అదేవిధంగా పెళ్ళికొడుకు తరపు వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా మూకుమ్మడిగాను విపరీతంగా కసి తీరా కొట్టేసుకున్నారు. అది కూడా పెళ్లి మండపంలో ఉన్నటువంటి ఏవైతే రాడ్లు, కర్రలు ఉంటాయి కదా! కట్లు గట్టా ఉంటాయి కదా! ఆ భోజనాలకు సంబంధించిన ఈ టేబుల్స్ గట్టా ఉంటాయి కదా! అయన్నీ కూడా పట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళైతే మూకుమ్మడిగా దాడి చేసుకొని విపరీతంగా కొట్టుకున్నారు. దగ్గరగా 9 మంది పరిస్థితి విషమంగా ఉందన్నమాట. అంటే ఆళ్ళ ప్రాణాలు ఉంటాయో, పోతాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయన్నమాట. డాక్టర్లు ఆల్రెడీ చెప్పారన్నమాట. వీళ్ళు ఐసీయూలో ఉన్నారు. మేము చెప్పలేం. ఆ దేవుడే కాపాడాలని. అసలు ఎందుకు ఇంత దారుణంగా వీళ్ళు కొట్టుకున్నారనే విషయం నేను చెప్తాను మీకు. ఎందుకంటే దీంట్లోని ప్రధానమైన ఒక అంశం ఉందన్నమాట. ఆ అంశం వల్ల ఏదైతే నేను అసలు ఇది ఎందుకిలా కొట్టుకున్నారని చెప్పేసి మీకు చెప్తాను. దీంట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ ట్విస్ట్ వల్లే వీళ్ళిద్దరూ కూడా పెళ్లి కూతురు తరపోలు, అదేవిధంగా పెళ్ళికొడుకు తరపోలు విపరీతంగా కొట్టుకున్నారన్నమాట. సో, అటువంటి సమస్యలు నాకు తెలిసిన మట్టుకైతే మనకు కూడా చాలా సార్లు జరుగుంటాయి. కానీ ఇంత దారుణంగా ఎప్పుడు కూడా ఆ విధంగా ఎవరో దెబ్బలాడుకోలేదన్నమాట. ఎవరో గొడవ పెట్టుకోలేదన్నమాట. కానీ ఇక్కడ ఎందుకు అంత పెద్ద గొడవ పెట్టుకున్నారనే విషయం మీకు 100% చెప్తాను. అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? ఈ విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తదన్నమాట. సో, అసలు ఏం జరిగిందంటే పెళ్ళికొడుకు తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా పెళ్లి కూతురు తరపు బంధువులు. వీళ్ళందరూ కూడా చక్కగా ఒక అగ్రీమెంట్ చేసుకున్నారన్నమాట. ఏంటంటే అగ్రీమెంట్ అది, ఎప్పుడైతే వీళ్ళిద్దరికి పెళ్లి సంబంధం కుదిరిందో, పెళ్లి కూతురు ఇంటి దగ్గరే అన్నీ కూడాను అరేంజ్‌మెంట్ చేసుకోవాలి. పెళ్లి కూతురు ఇంటి దగ్గరే పెళ్లి జరగాలని చెప్పేసి ఒక ఒప్పందానికొచ్చారన్నమాట. సో, ఇటువంటి ఒప్పందంలోనే ఏం జరిగిందంటే, పెళ్లిలోని పెట్టవలసిన ఏయైతే ఉంటాయో, అంటే అతిథులకి వచ్చిన తర్వాత ఏయైతే పెట్టవలసి ఉంటాయో, అయన్నీ కూడాను ఈ పెళ్ళు కుదిరినప్పుడే పెద్ద మనుషులందరూ కూర్చొని మాట్లాడుకున్నారన్నమాట. ఇదంతా కూడా సర్వసాధారణమే కదా! అందరి కుటుంబాల్లో కూడా జరిగేదే ఇది. సో, ఇదే విధంగా అక్కడ మాట్లాడుకున్నారు. పెళ్ళికొడుకు తరపులందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత పెళ్లి సక్రమంగా జరుగుతుంది. పెళ్లి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పెళ్లి కూడా అవ్వబోతుంది. ఎందుకంటే, ఆ పెళ్లి పనులు అన్నీ చూసుకుంటూ ఉన్నారు. సో, అటువంటి క్రమంలోనే ఏమవుద్దంటే, భోజనానికి సంబంధించిన ప్రక్రియ ఒకటి ఉంది కదా! ఈ విందు భోజనం అయితే మనం ముందుగానే ఆరగించేస్తాం. ఎందుకంటే, పెళ్లనేది ఒక్కొక్కళ్ళకి రాత్రి 12కి లేకపోతే తెల్లవారు గట్ల 3కి లేకపోతే 2 గంటలకి అర్ధరాత్రి ఈ విధంగా వస్తా ఉంటాయి. సో, దాని ప్రకారంగా అప్పుడు లేట్ అయిపోద్ది కాబట్టి అందరికీను ఒక 8, 9 అయితే భోజన కార్యక్రమాన్ని అందరూ కూడా తినండని జెప్పేసి పెళ్ళికొడుకు తరపోళ్ళని పిలుస్తారు. పెళ్ళికూతురు తరపోళ్ళు. ఇదంతా ఎక్కడ ఉన్నదే. సో, ఇదే విధంగా వాళ్ళు పిలిచారు. పిలిచిన తర్వాత ఒకేసారి అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ అయితే బయటపడింది. అదేంటంటే పెళ్లి కుదిరినప్పుడు ఒప్పందంలోని మాకు మేక మాంసం పెడతా అన్నారు. ఇక్కడ చూస్తేనే మీరు చికెన్ పెట్టారు. మేము తినము అని జెప్పేసి ఒకేసారి వాళ్ళు విపరీతమైన కోపద్రోకులయ్యారన్నమాట. పెళ్ళికొడుకు తరపు బంధువులందరూ కూడాను. ఇదేంటయ్యా! ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ కొద్దిగా మార్చుకున్నాం. మాకు కొంచెం ఫైనాన్షియల్‌గా ఇబ్బంది అవ్వడం వల్ల మేము మార్చిపెట్టాం. ఏదైతే ఏముందో మేము నాన్ వెజ్జే కదా పెడతాం అని చెప్పేసి పాపం ఎంత మొత్తుకున్నా గాని తరపులు అసలు ఒప్పుకోలే. ఇదంతా కూడా మీరు అనుకోవచ్చు. హిందూ సాంప్రదాయంలోని పెళ్ళిలో చికెన్ పెట్టవేంట్రా బాబు అని అనుకోవచ్చు. కానీ ఇది హిందువుల్లో జరగలేదు. ముస్లిం పెళ్ళిలో జరిగిందన్నమాట ఇది. ఇది కూడా ఎక్కడ జరిగిందంటే బీహార్‌లో జరిగింది. బీహార్‌లో జరిగిన సంఘటన మీకు చెబుతున్నాను. ఎందుకంటే ఒక వింతగా అనిపించింది కాబట్టి మీతో పంచుకుందామని తీసుకొచ్చాను. సో, ఎప్పుడైతే ఈ పెళ్ళికూతురు తరపులు వాళ్ళు బతిమాలుతున్నారో, పెళ్ళికొడుకు తరపులు మాత్రం అసలు ఊరుకోవట్ల. ససేమిరా వాళ్ళని విపరీతంగా తిట్టడం మొదలెడుతున్నారు. తిట్టడం మొదలెడితే పెళ్లి కూతురు తల్లి, తండ్రి అయితే పడతారేమో గాని, పెళ్లి కూతురు తండ్రి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెందుకు పడతారు వాళ్ళు? వాళ్ళకి కూడా విపరీతంగా అయితే కోపమొచ్చింది. కోపమొచ్చేటప్పటికి ఇద్దరు కూడాను పెళ్ళికొడుకు తరపోలు, అదేవిధంగా పెళ్ళికూతురు తరపోలు. ఈళ్ళిద్దరూ కూడా విపరీతంగా కొట్టుకోవడం మొదలుపెట్టారండి. ఎంత దారుణంగా కొట్టుకున్నారంటే, ఏదైతే అక్కడ చికెను బకెట్లున్నాయో, ఆ బకెట్లు పట్టుకొని ఒక్కొక్కడిని బాదుకుపోతున్నాడు ఒకడు. ఎందుకంటే, ఆ వీడియో నేను చూపించలేను. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి విరుద్ధం కాబట్టి చూపించలేను. అంతే కాకుండా కొంతమంది ఏదైతే మనం ఈ కూరను తిప్పుతారు కదా! పెద్దగా గరిటుంటది. ఆ గరిటిచ్చుకొని ఇంకొకడైతే బాదుకుపోతా ఉన్నాడు. పెళ్ళికొడుకు తరపోలైతే ఏకంగా పెద్ద పెద్ద ఈ భోజనం టేబుల్ గట్టా ఉంటాయి కదా! ఈ భోజనం టేబుల్ ఎత్తి ఆళ్ళ మీద వేసేస్తా ఉన్నాడు. ఇంకా విచ్చలవిడిగా మాట అది పెళ్ళిలా లేదది. ఎలా ఉందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి కచ్చలు పెరిగిపోయి, పగలు ప్రతీకారాలు పెరిగిపోయి కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు దొగురుతార్రా నా కొడకల్లారా! ఆ రోజు అయిపోయార్రా మీరని చాలామంది మనసులో దాచుకున్న ఏదైతే పగ ఉంటదో, ఆ పగ ఒకేసారి తీర్చుకుంటే ఎలా ఉంటదో అలా కొట్టుకున్నారన్నమాట ఒక్కొక్కళ్ళు. అంత కచ్చగా కొట్టుకున్నారు. అంత కసితీరగా కొట్టుకున్నారు. దీంట్లో దగ్గర 9 మంది తలలు పగిలిపోయాయి.
9 మంది తలలు పగిలిపోయేటప్పటికి వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఐసీయూలో పెట్టాము. 24 గంటలు పోతే గాని వాళ్ళ పరిస్థితి నిలకడగా వస్తుందో లేదో మేము చెప్పలేం అని మేమందరం కూడాను ఐసీయూలోని అబ్జర్వేషన్‌లో పెట్టామని చెప్పేసి డాక్టర్స్ చెప్పారన్నమాట. ఇది ఈ విధంగా జరిగింది. పెళ్లిలో వచ్చిన తంతు ప్రాణాల మీదకొచ్చిందన్నమాట. అంటారు కదా! "ఏం పెళ్లిరా బాబు! ఈ పెళ్లి నా ప్రాణానికొచ్చిందని." ఇప్పుడు అదే జరిగిందక్కడ. ఏదో సామెత మామూలు పెట్టరు. పెద్దోళ్ళు ఏదో ఒక కారణం, ఏదైనా విశేషం ఉంటేనే ఇటువంటి సామెతలొత్తాయన్నమాట. అందుకనే పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా పెద్దవాళ్ళు పెట్టిన సామెతలన్నిటికి కూడాను ఒక అర్థం ఉంటదని చెప్తారు. అందుకే ఈ అర్థం ఉందన్నమాట. పెళ్లి నా ప్రాణం మీదకొచ్చింది అన్నదానికి 100% సరిపోయింది మరి కరెక్ట్‌గా. ఏదో చిన్న విషయానికే అక్కడ మేక మాంసం పెట్టవలసిన ప్లేస్‌లో చికెన్ పెడితే ఎంత దారుణంగా కొట్టేసుకుంటారా? ఇటువంటి పెళ్ళిల్ని ఎక్కడ చూడలేదు నాకు తెలిసిన మట్టుకైతే. మీరేం చూస్తే గనక మీరు కామెంట్ చేయండి. ఇంత దారుణమా? నాకు తెలియకడుగుతాను. పెళ్లి కూతురు తరపున పాపం నిజంగానే ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నారేమో. ఎందుకంటే కట్న కానుకలు గట్టా ఇచ్చుకోవాలి పెళ్ళికొడుక్కి. అంతేకాకుండా పిల్లకి పాపం బంగారం అని, బట్టలని అన్నీ కొనాలి. బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాలి. అటువంటి క్రమంలో బడ్జెట్ కొంచెం చూసుకొని వాళ్ళు మేక మాంసం ప్లేస్‌లోని చికెన్ పెట్టారు. అంతే కదా! అది తిని అడ్జస్ట్ అవ్వి ఎళ్ళకుండా మానేసి నిజంగా పెళ్ళికొడుకు తరపోళ్ళు నిజంగాను చాలా దారుణం అని చెప్పుకోవాలి నిజంగా. ఇటువంటి పెళ్ళికొడుకు తరపు బంధువులు నేను ఎక్కడా చూడలేదు నిజంగాను. పాపం ఆ పెళ్లి కూతురు కూడా ఏడుస్తూ పాపం రోదిస్తూ ఇలా చేశారేంటి? ఇటువంటోళ్ళేంటి? అని చెప్పి పాపం ఇద్దరు పెళ్లి కూతురు తరపు తల్లిదండ్రులు ఇద్దరు కూడా పాపం అలా ఏడుస్తూ ఉన్నారన్నమాట. అటువంటి సిట్యుయేషన్ జరిగింది. నాకు నిజంగా ఆ సిట్యుయేషన్ చూసిన తర్వాత చాలా వింతగా అనిపించిందన్నమాట. రీసెంట్‌లీగానే తెలంగాణలోని ఒక వింత ఘటన జరిగింది. అదేంటంటే సేమ్ ఇదే క్రమంగా ఉందన్నమాట. ఒక వ్యక్తి పాపం ఇల్లు కొనుక్కున్నాడు. ఇల్లు కొనుక్కొని ఆ ఇల్లు గృహప్రవేశం కోసం అని చెప్పేసి బంధువులందరిని పిలిచాడన్నమాట. సో, ఇటువంటి క్రమంలోనే గృహప్రవేశం అంటే ఏంటి? తెల్లారిగట్ల 3 గంటలు లేసి అందరికి భోజనాలు పెట్టాలి కాబట్టి, ఆ భోజనానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా చేస్తా ఉన్నారు. ఇటువంటి క్రమంలో తెల్లవారు గట్ల 4 గంటలకి దగ్గర దగ్గరగా ఒక 40, 50 మంది మూకుమ్మడిగా వచ్చి, కర్రలు, రాడ్లు గట్టా పట్టుకొచ్చి మొత్తం బంధువులందరిని కలిపి కొట్టేశారన్నమాట. ఎందుకు కొడుతున్నారో తెలీదు. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. అసలు ఆళ్ళెవరో కూడా తెలీదు. పాపం ఆళ్ళందరూ కూడా అడుగుతాను మీరెవ్వరు అసలు మమ్మల్ని కొడుతున్నారని చెప్పి అడుగుతా ఉన్నారు. అంతే కాకుండా వీళ్ళు కూడా ప్రతిదాడి చేశారు. అయినా గాని వాళ్ళ చేతుల్లో రాడ్లు, కర్రలు ఉండడంతో పాపం వీళ్ళేం చేయలేని పరిస్థితిలో దెబ్బలు తినేసారన్నమాట. చాలా మందికి పాపం తలలు పగిలిపోయాయి. దీని గురించి రీసెంట్‌లీగా పెద్ద వార్తలు కూడా వచ్చాయి. సో, దాని అంతటికి ప్రధానమైన కారణం ఏంటని తెలిసింది. ఏదైతే ఈ ఇల్లు కొనుక్కున్నాడో ఓనరు, ఈ ఇల్లు యాక్చువల్ చెప్పాలంటే ఇంకో వ్యక్తి కొనుక్కోవాలమాట. సో, అక్కడేంటంటే ఏదైతే అగ్రీమెంట్ ఉందో, అగ్రీమెంట్ దగ్గర కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ అయింది. తినకి రావాల్సిన ఏదైతే బిల్డింగ్ ఉందో, ఆ వ్యక్తి కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడించి రికమెండేషన్ చేసుకొని, ఆ ఇల్లు అతను కొనుక్కుపోయాడని చెప్పే కక్షతోటి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే వాళ్ళందరూ కూడా వచ్చి ఆల్రెడీ ప్లానింగ్ చేసుకొని, ఆ వ్యక్తికి సరైన బుద్ధి చెప్పాలి. మనతోనే పెట్టుకుంటాడా అని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి మూకుమ్మడిగా అయితే దాడి చేశారు. సో, ఈ విధంగా అయితే దాడులు చేసుకుంటా ఉన్నారు. అసలు సమాజం ఎటుకు పోతుందో కూడా తెలియని పరిస్థితిలోని ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటేనే ఒక పెళ్లిలోని మటన్ బదులు చికెన్ పెట్టారని చెప్పేసి ఇలా కొట్టుకోవడం అనేది ఒక ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తుందన్నమాట. ఎందుకంటే తిండి కోసమే నాకు తెలిసిన మట్టుకు బంధువులొచ్చారా? అసల ఎవరైతే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఉన్నారో వాళ్ళని చక్కగా కలుపుదామని, వాళ్ళ జీవితం చాలా చక్కగా ఉంచాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. కానీ వీళ్ళు చేసిన పనేంటి? వీళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టలేదని చెప్పేసి కొట్టుకోవడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి మీకు? బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులందరూ కూడాను తినడానికే వచ్చారన్నమాట. అటు పెళ్ళికూతురు తరపున అవ్వచ్చు, ఇటు పెళ్ళికొడుకు తరపున అవ్వచ్చు. సో, పెళ్ళికొడుకు తరపున ఒకవేళ ఏమైనా అంటే గనక, పెళ్లి కూతురు తరపున ఆగాలి కదా! ఉండండి మీకేదో చెప్తాం ఒకసారి ఆగండి అని చెప్పేసి ఒకవేళ 2 దెబ్బలు కొట్టినా గాని ఆగాలి కదా! ఆగలే వాళ్ళు కూడా. మమ్మల్నే కొడతారని చెప్పేసి వాళ్ళు, మమ్మల్నే కొడతారని చెప్పేసి వీళ్ళు. వాళ్ళకి వీళ్ళు ఏకధాటికి కొట్టుకుంటూనే ఉన్నారన్నమాట. ఇక్కడేంటంటే పెళ్ళికొడుకు, పెళ్లి కూతురిని ఎదవలు చేసేశారు. బంధువులు ఎదవలు చేసేశారు. తింటాకొచ్చిన ఎదవల్లాగా సోమరిపోతు ఎదవల్లాగా అయితే ఆళ్ళు కొట్టుకున్నారన్నమాట. మొత్తం పరువంతా పోయింది. లాస్ట్‌కి పోలీస్ స్టేషన్ దాకెళ్ళింది వ్యవహారం. అంతేకాకుండా 9 మంది పరిస్థితి విషమ పరిస్థితిలో ఉంది. ఆళ్ళు పాపం ఐసీయూలోని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇది చాలా విషాదమైన పరిస్థితి. చాలా వింత ఘటన అని చెప్పుకోవాలి నిజంగానే. నేను నిజంగా ఫస్ట్ టైమ్ చూస్తా ఉన్నాను నేను. ఇటువంటి వింత ఘటన మొత్తం బంధువులు కొట్టుకోవడం ఫస్ట్ టైమ్ చూస్తున్నాను నేను. ఎందుకంటే అంతకు ముందులో కూడాను ఏదైనా నాకు చికెన్ కొద్దిగా తక్కువేసావని, మటన్ తక్కువేసావని గొడవలు పెట్టుకున్న రోజులున్నాయి పెళ్ళిల్లో. కానీ ఏకంగా బంధువులు ఇంత దారుణంగా కొట్టుకోవడం, రక్తాలొచ్చేలా కొట్టుకోవడం అనేదాన్ని ఫస్ట్ టైమ్ చూస్తున్నానన్నమాట నేను. ఇది ఓన్లీ బీహార్‌లోనే. అది కూడా బీహార్‌లోనే ఏదైతే ముస్లిం కుటుంబం ఉందో, ఆ ముస్లిం కుటుంబంలో జరిగిందన్నమాట ఇది. సో,
దీని మీద మీకేమనిపిస్తుంది? ఇది నిజంగానే కరెక్టేనా? ఎందుకంటే ఇద్దరు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఇద్దరు జంటను కలపవలసిన పరిస్థితిలోని ఈళ్ళు భోజనం కోసం ఇంత దారుణంగా కొట్టుకోవడం కరెక్టేనా? నిజంగా ఇక్కడ మానవత్వం లేదని నాకనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.